అబ్బబ్బబ్బా! బెల్లం, బాదం కలాకండ్ చేశాను. అసలు నేనైనా చేశానో అంత టేస్టీగా వచ్చింది. చాలా సూపర్‌గా వచ్చింది. దానికోసం ఫ్రెష్‌డ్ మిల్క్ ఒక గ్లాస్‌తో తీసుకోవాలి. కొన్ని బాదం పప్పులు తీసుకోవాలి. ముందుగా బాండీ పెట్టుకొని అందులో ఫ్రెష్‌డ్ మిల్క్ ఏసి కలపాలనమాట. కలుపుతూనే ఉండు కలుపు, కలుపుతూనే ఉండు కలుపు అన్నట్టు కలపాలి. అవి అలా కలిపిన తర్వాత ఒక లెమన్ ముక్క తీసుకొని ఆ పొంగుతున్న పాల్లోని చిన్న చుక్కెయ్యాలి. వెంటనే పాలు విరిగిపోతాయి. కడివెడు పాల్లోనంట చిటికెడు ఉప్పేస్తే చాలంట విరిగిపోతాయి. అలాగే ఎంత మంచిగా ఉన్నా ఒక మాట చాలంట మనుషులు విరగ్గొట్టడానికి, బంధాలు విరగ్గొట్టడానికిని. అర్థమవుతుందా? అందుకని మాట జాగ్రత్తగా ఉండాలి. మనుషులు జాగ్రత్తగా ఉండాలి. బంధాలు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ చుక్క లెమనేసిన తర్వాత పాలు మొత్తం విరిగిపోయాయి. చూడండి ఎంతలా విరిగిపోయాయో. అగో విరిగిపోయాయి కదా! అవలా కలుపుతూనే ఉండాలి. అడుగంటకుండా కలుపుతూ, కలుపుతూ, కలుపుతూ హై ఫ్లేమ్‌లోనే కలపాలనమాట. కలిపిన తర్వాత ముందుగా మనము బాదం పప్పులున్నాయి కదా! అవి కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి. ఆ బాదం ముక్కలు ఉడకాలనమాట. ఈ పాలు మిశ్రమంలో ఉడుకుతూ కలపాలి. ఆ పాలు కూడా దగ్గరికి అవ్వాలనమాట. హై ఫ్లేమ్‌లోనే ఇదంతా జరగాలి. ఇప్పుడు పంచదార వేయాలి. మనం పంచదార బదులుగా హెల్తీ వెర్షన్ బెల్లమేస్తున్నాం. ఈ బాదాం మిల్కు ఈ కన్సిస్టెన్సీ అంతా దగ్గరకొచ్చేంత వరకు అలా గరిటెట్టి కలుపుతూనే ఉండాలి. కలిపిన తర్వాత మనం బెల్లం ఏసేసుకోవాలనమాట. బెల్లం అది మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే అడుగు అంటకుండా కలుపుతూనే ఉండాలనమాట. అలా కలుపుతూనే ఉంటేనే టేస్ట్ ఎక్కువగా అదిరిపోద్ది. వేడివేడిగా సర్వ్ చేసేసుకోవాలనమాట. నేను గ్లాసుడు పాలు తీసుకుంటే 3 స్పూన్లంత వచ్చింది. అవి అలా వేడివేడిగా ఉన్నప్పుడే మనం ఒక బౌల్‌లో తీసుకున్నామనుకోండి చాలా బావుంటది. అదలాగా దానిపైన బాదం పెట్టేసుకోవాలి. బెల్లం, బాదం, కలాకండ అదరహో! స్వీట్ షాపుల్లో బయట ఎక్కడ కొన్నా ఎంత టేస్ట్ వస్తదో రాదో గానీ నా చేతి వంట చాలా బావుంది. ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. బయట షాపులో కొనుక్కున్నామనుకోండి వాళ్ళు ఏమేస్తున్నారో మనకు తెలీదు. కానీ ఇలా మనం ప్రిపేర్ చేసుకున్నామనుకోండి బెల్లం హెల్తీయే, బాదం హెల్తీయే, పాలు కూడా మనకు నచ్చినవే కొనుక్కుంటాం. సో, అన్నీ హెల్తీ వెర్షనే కాబట్టి చాలా బావుంటది. అసలు ఇలా ప్రిపేర్ చేసుకుంటాను. అసలెప్పుడు అనుకోలేదు నేను ఇంత బాగా చేస్తానని. చాలా వచ్చింది. అదరహో! అదిరిపోయింది. ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. మా పిల్లలకిస్తే, "అమ్మ ఎంత చేసావమ్మా! చాలా బావుంది. ఇలాగే ప్రిపేర్ చెయ్యమ్మా. స్వీట్లంటే ఇష్టం. ఇలాగే ప్రిపేర్ చెయ్యమ్మన్నారు. సూపర్‌గా వచ్చింది."